సర్కారును మొస్సమర్రకుండా చేసిండ్రు అంగన్వాడీ టీచర్లు. మంత్రుల ఇండ్లు సీఎం రేవంత్ రెడ్డి ఇల్లును చుట్టుముట్టి సుక్కలు చూపెట్టిండ్రు. రేవంత్ రెడ్డి ఇంటి ముందర కూర్చొని ఈ టీచర్ అమ్మలు ఎట్లా కొట్లాటకు దిగినరో చూడుండ్రి. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అనే అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో ఉన్న తన ఇంటి ముందర కూర్చొని సీఎం డౌన్ డౌన్ అని మొత్తుకున్నారు. ఇటు పక్క వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదరం రాజనరసింహ ఇంటి ముందట పెద్ద జాతర జరిగినట్టే ముట్టడి చేసిండ్రు. అగా చూడుండ్రి ఎంతమంది వచ్చిర్రో. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఇంటి ముందట ఇంకో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంటి ముందట గిట్ల లొల్లి చేసిండ్రు. ఇట్లా ఎక్కడికక్కడ రౌండ్ అప్ చేసిండ్రు మంత్రుల ఇండ్లను. ఇంత ముందు అంగన్వాడీలలో చిన్నపిల్లలకు మంచి తిండి పెట్టి వాళ్ళను ఆట ఆడిపించుడే ఉండేది. కానీ ఇప్పుడు చిన్నపిల్లలకు బడిలలో చదువు చెప్పినట్టే అంగన్వాడీ టీచర్లు విద్యాబుద్ధులు చెప్పానట. అగో అట్టెట్లా కుదురుతుంది అని ధర్నాకు దిగినరు. పని ఎక్కువ చేయించుకొని ఫలితం తక్కువ ఇస్తామంటే ఎట్లా కుదురుతుంది? మా జీతాలు పెంచి పిల్లలకు చదువు చెప్పాలి అంటే అదో పద్ధతి, కానీ మాతోని సాకిరి చేయించుకోవాలి అని చూసుడు ఏంది? అది మంచి పద్ధతి కాదు అన్నట్టు కొట్లాడుతున్నారు. ఆనాడు నిజాం రాజు కాలంలో మన ఆడబిడ్డలను బట్టలు ఇప్పించి బతుకమ్మ ఆడిపించిండు అనేది మనం చూడలేదు. కానీ ఇప్పుడు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి సారు యూరియా బస్తాల కోసం బతుకమ్మ ఆడిస్తుంటే చూస్తున్నాం. గిసోంటి పరిపాలన చేస్తున్న రేవంత్ రెడ్డి సారు ఎంత గొప్పోడో చూడుండ్రి. కరీంనగర్ జిల్లా గోపాల్పూర్ ఊరు ఆడబిడ్డలంతా గిట్లా యూరియా బస్తాల నడిమిట్ల పెట్టి బతుకమ్మ ఆడినరు. మా బతుకంతా ఆగమైంది బతుకమ్మ అన్నట్టు ఉయ్యాల పాటలు పాడినరు. తెలంగాణలో మొత్తం ఊరు వాడ పల్లె పట్నం బతుకమ్మ ఆడుకునే ఏళ్ల దాకా మన సర్కారు యూరియా లైన్లలో నిలబెట్టింది పబ్లిక్ను. అందుకే సప్పట్లు కొట్టుకుంటా బతుకునిచ్చే బతుకమ్మ తల్లిని అడిగినట్టు పాడుతున్నారు. మరి అసలు గొప్ప రోజు తీసుకొచ్చిండు మన సీఎం రేవంత్ రెడ్డి సారు. పల్లెలల్లో పువ్వులు మొగ్గల కోసం చెట్టు పుట్ట తిరగాల్సిన పబ్లిక్ యూరియా లైన్లలో నిలబడేటట్టు చేసిండంటే ఎంత గొప్ప ముచ్చట, ఏం కథ. ఈ యూరియా బతుకమ్మ ఆటపాటకు మాజీ మంత్రి గంగుల కమలాకర్ సార్ కూడా వచ్చిండు. ఇటువంటి రోజులు మనకు వస్తాయని తెచ్చి చూపిస్తున్న మన సీఎం రేవంత్ రెడ్డి సారు ఎంత గ్రేట్ కదా. శభాస్ రేవంత్ రెడ్డి సార్ అని అంటున్నారు దీన్ని చూసిన తెలంగాణ పబ్లిక్.